నమస్తే అవధాని. మనసుంటే మార్గం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు వ్యక్తులను కలిస్తే వాళ్ళ హృదయ స్పందన చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది. నిన్న జరిగిన ఒక సంఘటన వాస్తవానికి నిన్నే చేద్దాం అనుకున్నా, సంహౌ ఇట్ హ్యాస్ మిస్డ్. బట్ షూర్గా నిన్నే చేయాల్సిన ఒక వీడియో ఇది. మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్లో టాప్ లీడర్స్, వన్ ఆఫ్ ది టాప్ లీడర్స్. ఆయన నిన్న చాలా ప్రేరణాత్మకంగా స్పందించాడు ఒక విషయంలో. మమత అని సిద్దిపేట టౌన్లో ఉండే ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి పీజీ, మెడికల్ పీజీలో ఆప్థమాలజీలో సీట్ వచ్చింది. హెర్ ఫాదర్ ఈజ్ ఏ టైలర్. టైలరు ఆమె బహుశా గృహిణి అనుకుంటా, భార్య. అటువంటి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. దానికి పెద్ద ఆ అమ్మాయి మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ రాసింది. ఆ పీజీ ఎంట్రన్స్లో ఆమెకి కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, కన్వీనర్ సీట్. అండ్ ది 3 years కోర్స్ నీడ్స్ ఏ పేమెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 22.5 lakhs. ఆ కుటుంబానికి చాలా కష్టం, అసాధ్యం, అసలు ఇదే లేదు. కానీ ఆ కుటుంబం హరీష్ రావుని అప్రోచ్ అయింది. ఆయన విషయం చెప్తే ఆయన అప్పటికప్పుడు సిద్దిపేటలో ఉన్న తన ఇంటి పేపర్స్ పెట్టి ఆ అమ్మాయికి కొలెటరల్ సెక్యూరిటీ అరేంజ్ చేసి 20 లక్షలు లోన్ ఇప్పించాడు. అంతేకాదు, ఇంకొక ₹1,00,000 హాస్టల్ ఫీజుగా ఇప్పించాడు. ఆ అమ్మాయికి మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో సీట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. విశేషం ఏమిటంటే హరీష్ రావు ఆ కుటుంబానికి చెందిన 9 పిల్లల్ని చదివించాడు. హీ హెల్ప్డ్ దెమ్. అండ్ 9 డాక్టర్స్. ది గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్. చూడండి, అంటే వాస్తవానికి హరీష్ రావు అనుకుంటే ఆ డబ్బులు ఎక్కడొక్కడ అరేంజ్ చేయొచ్చాము. ఆ స్థాయిలో ఉన్న మనిషికి అది పెద్ద కష్టం అని నేనైతే అనుకోవట్లేదు. కానీ హీ వాంట్స్ టు డూ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్.